ఇక పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఇంట్లో దేవుని పూజలు చేసేటప్పుడు నిలబడి దీపారాధన చేయకూడదు. నిలబడి పూజ చేయడం అస్సలు శ్రేయస్కరం కాదు. ఈ విధంగా పూజించడం వల్ల మీరు చేసే పూజలకు ఎటువంటి పుణ్యఫలితం లభించదు. కాబట్టి ఇంట్లో నిలబడి పూజ చేయకండి, కూర్చొని మాత్రమే పూజ చేయాలని గుర్తుంచుకోండి. సాధారణంగా ప్రతిరోజు ఉదయం పూజ చేయడం వల్ల మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఉదయం ఆఫీస్ పనుల మీద హడావుడిగా బయలుదేరుతూ పూజ చేసే సమయం ఉండడం లేదు. ఇలా ఉదయం పూజ చేయలేని వారు సాయంత్రం పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక సాయంత్రం కూడా పూజ చేయడం కుదరని వాళ్ళు ప్రతిరోజు పూజ గదిని శుభ్రం చేసి పువ్వులతో అలంకరించి పూజ చేయాల్సిన పని లేదు. అగరవత్తులు వెలిగించి దేవుడిని స్మరించుకుంటే చాలు. అలాగే మార్కెట్లో దొరికే ధూప్ స్టిక్స్ తీసుకువచ్చి దేవుని గదిలో ఉదయం సాయంత్రం ధూపం వేయడం వల్ల మనం పూజ చేసిన పుణ్యఫలాన్ని పొందవచ్చు. ఇలా ప్రతిరోజు పూజ చేయడానికి కుదరని వాళ్ళు అగరబత్తీలు లేదా దేవుడిని స్మరించుకుంటే సరిపోతుంది. అయితే వారంలో ఒక్కసారైనా దేవుడి గదిని శుభ్రం చేసి పూజ చేయడం మంచిదని పండితులు చెబుతున్నారు. విఘ్నాలను తొలగించే అధిపతిగా మొదటి పూజలను అందుకునే విఘ్నేశ్వరుడికి తెల్ల జిల్లేడు పువ్వులు ఇష్టం. అందుకని ఈ పుష్పాలతో గణేశుడిని పూజిస్తే భక్తులు కోరిన కోరికలను తీరుస్తాడని ప్రసిద్ధి. ఇక సూర్యభగవానుడిని కూడా తెల్ల జిల్లేడు పుష్పాలతో పూజిస్తే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు అని భక్తుల విశ్వాసం. బంతిపూలను పూజలో అస్సలు వాడకూడదు. దీనికి కారణం క్రిమికీటకాలను ఈ పువ్వులు ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి. అందుకే గుడిలోకి పురుగులు వస్తాయి అన్న కారణంతో బంతిపూలు పూజకు ఉపయోగించరట. సర్వే జన సుఖినో భవంతు.